హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ పూజ జాను సిస్టర్స్ 8686. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. నవరాత్రులు అయితే వచ్చేస్తున్నాయి కదా! మనకి అమ్మవారికి ప్రసాదంగా మొదటి రోజు మనం కట్టె పొంగలైతే చేసి పెడతాము. ఈ కట్టె పొంగల్ని పప్పు పొంగలని కూడా అంటారు. సో, ఈ కట్టె పొంగలి చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేయొచ్చనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది మార్నింగ్ టిఫిన్‌గా గాని చేసుకోవచ్చు. ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నాను. 1 ½ కప్పు పెసరపప్పు. కొలతలు ఈ రకంగా తీసుకున్నారంటే ఈ వీడియోలో చూపించిన విధంగా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది టేస్టీగా. కప్పున్నర పెసరపప్పు అయితే తీసుకున్నాను నేను. పెసరపప్పుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో గాని, మీడియం ఫ్లేమ్‌లో గాని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా, అడుగంటకుండా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోతుంది. మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రై అయ్యేటప్పుడు. కొంచెం సేపు ఫ్రై చేసిన వెంటనే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే తెలిసిపోతుంది ఫ్రై అయినట్టుగా. మనం ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం ఈ రెసిపీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్‌గా కూడా చేసుకోవచ్చు. కానీ ఫ్రై చేసుకొని చేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు బియ్యం తీసుకున్నాను. ఒక కప్పు బియ్యంకి కప్పున్నర పెసరపప్పు. ఇది కొలతనమాట. మీరు కావాలంటే 1 కూడా తీసుకోవచ్చు. కానీ హాఫ్ కప్పు పెసరపప్పు ఎక్కువేసామంటే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఈ ఫ్రై చేసిన పెసరపప్పుని దీంట్లో వేసేసి చక్కగా కప్పున్నర పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం. ఇవి మొత్తం ఒకసారి వాష్ చేసుకొని, ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ అయితే వేయాలి. అప్పుడే మనకి పొంగల్ పర్ఫెక్ట్‌గా బాయిల్ అయిపోతుంది. ఒక కప్పుకి 3 కప్పులు వాటరు. ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. నేను వాటర్ అయితే వేసేసాను. మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని గూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేస్తున్నాను. ఇది అమ్మవారికి మొదటి రోజు చేసే కట్టు పొంగలని అంటారు. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. మనకు నైవేద్యంగా ఈ ప్రసాదమే ఫస్ట్ రోజైతే పెడతారనమాట. ఇప్పుడు మనం అది బాయిల్ చేసుకుందాం. అది బాయిల్ అయ్యేసరికి మనం ఇక్కడ తాలింపయితే పెట్టుకుందాం. తాలింపు కోసం నెయ్యి వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేదు అంటే నూనెైనా వేసుకోవచ్చు. హాఫ్ కప్పు నెయ్యయితే వేసుకుంటున్నాను తాలింపు కోసము. లేదు అంటే ఆయిల్ సగము, నెయ్యి సగం గూడా వేసుకోవచ్చు. దీంట్లో స్పైసీ కోసం పచ్చిమిర్చి ఒక 5, 6 చిన్న చిన్న పీసెస్‌గా తీసి వేసేసాను. ఒక టేబుల్ స్పూను జీలకర్ర, ఒక టేబుల్ స్పూను మిరియాలు. మిరియాలు వేయటం వల్ల స్పైసీ గూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. మిర్చి స్పైసీ ఉంటాయి. మిరియాలు గూడా స్పైసీ ఉంటాయి కాబట్టి అడ్జస్ట్ చేసుకొని క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే జీడిపప్పు, జీడిపప్పు గూడా వేసి అవి గూడా కొంచెం ఫ్రై చేసుకోండి. కరివేపాకు, ఫ్రెష్‌గా కరివేపాకయితే వేసేసాను. ఇది గూడా ఫ్రై చేసుకోండి. మొత్తం నెయ్యిలో వేసామంటే ఈ ఫ్రై చేసినే చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యితోనే ఎంత ఎక్కువేసుకున్నా సరే కట్టు పొంగలనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా అయితే ఫ్రై అయిపోయింది. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాం. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయినాయి. ఈ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పొంగల్లయితే చూడండి చూపిస్తున్నాను. చాలా చక్కగా వాటర్ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్‌గా అయితే ఉందనమాట. మనం రైస్ కుక్కర్‌లో చేసుకునే దానికంటే గూడా ఇలా గ్యాస్ స్టవ్ మీద చేసుకుంది, పొయ్యి మీద చేసుకుంది చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మనం చేసుకున్న తాలింపు ఉంది గదా! ఆ తాలింపయితే దీంట్లో వేసేసి చక్కగా కలిపెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపయితే మొత్తం అయితే దీంట్లో వేసేసాను. ఈ తాలింపు వేస్తుంటేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మనం నెయ్యితో వేసే తాలింపు అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం గదా! చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మనం ఎంత నెయ్యి గావాలంటే అంత నెయ్యి వేసుకోవచ్చు. టేస్టీగా ఉంటుంది గూడా. ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా టేస్టీగా ఉండటానికి కూడా నేను పైన నెయ్యి వేసి కలుపుతున్నాను.
ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఎక్కువ ఈ కట్టె పొంగల్‌కి. నెయ్యి అయితే వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్‌లు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక బౌల్‌లోకైతే తీసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్నింగ్ టిఫిన్ అయినా సరే, నైట్ టైమ్ అయినా సరే, ఎప్పుడైనా సరే ఇలా చేసుకొని తినొచ్చు గూడా. ప్రసాదం కింద గూడా దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఈ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా ఈ కట్టె పొంగల్‌ని మనం పెడుతూ ఉంటాము. ఫస్ట్ రోజు మనం చేసే పొంగల్ ఏదైనా ఉంది అంటే కట్టె పొంగల్ మాత్రమే. మనం ఇంట్లో టిఫిన్స్ కింద గూడా చేసుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది. ప్రాసెస్ గూడా టేస్టీగా గూడా ఉంటుంది. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే ఈజీగా డైజెస్టివ్ గూడా ఉంటుంది. చూసారు గదా! నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ బటన్ అయితే వస్తుంది. హైప్ గూడా ఇవ్వండి. మీ కామెంట్ సెక్షన్‌ని తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. బాయ్.